అంతటి కాంచనలంకలో కొన్ని కోట్ల మంది రాక్షస వీరుల మధ్య ఉన్నదొక్కరే. కానీ ఆయనకి నేను ఒక్కడనన్న భావన ఉండదు. ఎందుకుండదో తెలుసా? దైవాన్ని నమ్ముకున్న వాడికి, ఈశ్వరోపాసన చేసిన వాడికి నేను కాదు, నాతో ఎప్పుడూ సర్వేశ్వరుడు ఉన్నాడు, నాతో ఎప్పుడూ భగవానుడు ఉంటాడు, ఆయన నాతో కలిసి తిరుగుతూ ఉంటాడు, పొదివి పట్టుకుంటాడు, ఆయన నాతో ఉండగా నాకెందుకు బెంగ అన్న ధైర్యం ఇస్తుంది. అందుకే పరస్పర విరుద్ధమైన రెండు విషయములను ఏకకాలమనందు ఇవ్వగలిగినది భక్తి ఒక్కటే. లోకంలో భయాన్నిచ్చే వస్తువు ధైర్యాన్ని ఇవ్వదు, ధైర్యాన్నిచ్చే వస్తువు భయాన్ని ఇవ్వదు. భయం ఉండకూడదు కూడా. భయం ఉంటే అది మృత్యువుకి మారుపేరు. భయం కలిగింది అంటే చనిపోయాడు అనే లెక్క. ఎందుకంటే భయానికి మృత్యువుకి ముఖద్వారం భయం. కానీ భక్తిలో ఒక విచిత్రం ఉంది. భక్తి భయాన్ని ఇస్తుంది. ఆ భయం ఆరోగ్యవంతమైన భయం. అమ్మో, నేను ఇది చూస్తే, నేను ఇది చేస్తే ఎవరూ చూడలేదేమో, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఏమో ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలుసు. జీవుడు పైకెళ్ళిన తర్వాత ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడినప్పుడు, ఏరా నువ్వేం చేశావు నాకు తెలీదా అని ఆయన అడిగి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అని శిక్ష వేస్తే నేనేమైపోతాను? భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ధైర్యం ఉంటుంది. నేను ధార్మికంగా ఈ సంతకం పెడుతున్నాను, నేను చేసిన దానివల్ల నాకు ఉపద్రవం రాదు, సర్వేశ్వరుడు ఉన్నాడు, నన్ను కాపాడతాడు. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నేను శాస్త్రాన్ని నమ్ముకుని చెప్తున్నాను. నన్ను ఎవడు ఏ విధంగా ఇబ్బంది పెడదామని చూసినా ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుకుంటాడు. ఈ ధైర్యం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. ఆ ఆరోగ్యవంతమైన భయం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. హనుమకి సుందరకాండలో ఇంతమంది రాక్షసుల మధ్యలో కాంచనలంకలో ఈ ధైర్యం ఎక్కడిది అంటే నాకు రాముడు ఉన్నాడన్న ధైర్యం. అందుకే బయలుదేరే ముందు చెప్పారు, యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అని. నేను రామచంద్రమూర్తి యొక్క బంగారు కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బాణము ఎలా వెడుతుందో అలా వెడుతున్నానన్నారు. బాణము తనంత తాను వెళ్ళదు. రామచంద్రమూర్తి బాణాన్ని పట్టుకుని వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలోని శక్తి బాణంలోకి వెళ్ళి బాణం వెడుతుంది తప్ప బాణానికి స్వతంత్రమైన శక్తి లేదు. నేను రాముడు విడిచిన బాణంలా వెడుతున్నాను అంటే రాముడి యొక్క శక్తి నాలో ఉంది, రాముడు నన్ను కాసుకుంటున్నాడు. రాముడు నన్ను కాసుకుని ఉండగా నన్ను చెనకగలిగిన వాళ్లే వీళ్ళందరూ. ఇది హనుమ యొక్క ధైర్యం. ఒక భక్తుడికి ఉండేటటువంటి ధైర్యానికి వెనక ఎవరుంటారు అన్నది తెలుస్తుంది. ఎవరి జోలికైనా వెళ్ళు, భక్తుడి జోలికి వెళ్ళకు. భగవంతుడి జోలికి వెడితే భగవంతుడికి చటుక్కున కోపం రాదు. పోన్లే తెలిసి తెలియని తనం అంటాడు. తనని నమ్ముకున్న వాడి జోలికి వెళ్ళాడనుకోండి, విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందుతాడు. ముందు చటుక్కున తొందరపడిపోయేవాడు ఎవరో తెలుసా? జాగ్రత్త పడిపోయేవాడు ఎవరో తెలుసా? భగవంతుడు జాగ్రత్త పడతాడు భక్తుడి జోలికెడితే.